హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వచ్చేసి నా యొక్క సండే రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సండే రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి మార్నింగే సండే అని లేట్గా లేకోకుండా ఉదయాన్నే లేచానండి. ఆ రోజు హెడ్ బాత్ చేయడం కోసం ముందుగా ఒక 1 అవర్ ముందైనా కొంచెం ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పేసి తలకు నూనె పెట్టుకున్నాను. ఇంకా మా బాబు అయితే లేగలేదు. కానీ నేను ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పేసి మొత్తానికి ఇల్లు కూడా ఆల్మోస్ట్ 7:30 ఆ టైం కల్లా ఇల్లు ఊడవడం తుడవడం అన్నీ అయిపోయినాయి అనమాట. నీట్గా ఫ్రెష్ అయిపోయింది. ఇంటి పని ఒక్కటి అయిపోతే మనకి చాలా చాలా కూల్గా అనిపిస్తుంది కదా. ఉదయం లెగవంగానే ఇంట్లో సామాన్లు గజిబిజి లేకుండా సర్ది ఊడ్చి తుడిచేసామంటే ఆ ఫ్రెష్నెస్సే వేరు. అండ్ ఇది వచ్చేసి గోండ్ కటీరా అని చెప్పేసి మనకి బాదం గమ్ అంటాం కదండి, బాదం పిసిన్ అని కూడా అంటారు. సో ఒక 2 అవి నేను చాలా ఈ మధ్య కాలంలో వేసవి కాలం కదా, కొంచెం నాకు రికమెండ్ అయిన వీడియోస్ నుంచి నేను చూసి మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఒక 2 పీసెస్ నానబెడితే ఉదయానికి అంత జెల్ తయారైందండి. ఇంకా యాజ్ యూజువల్ ఇగో నట్స్ అయితే నైటే నానపెట్టాను. ఇవి నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అన్నీ క్లీన్ చేసి అవన్నీ ఒలిచి బోలెడంత పని మనం ఒక బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు ఒకళ్ళకి వీటితో చేసే పనికి. ఇంక ఈ లోపల వాషింగ్ మెషిన్ కూడా వేసేసామనుకోండి, ఒక పక్కన అవి అవుతూ ఉంటాయి, ఇంట్లో ఇవి అవుతూ ఉంటాయి. సండే ఒక్కరోజు వచ్చిందంటే మాత్రం కొంచెం డిష్ వాషరు సాటర్డే రోజు వదిలేస్తాను. విడి రోజుల్లో మనం మార్నింగ్ వంట చేయాలని అనుకుంటే చక్కగా మనము సాయంత్రమే పెట్టేస్తే ఉదయానికి అయిపోయి ఉంటే అప్పుడు తీసుకుంటాను. కానీ సండే రోజు అయితే వదిలేస్తానండి. పొద్దున్నే పెట్టుకున్నా కూడా ఒక 1 అవర్లో అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా వాషింగ్ మెషిన్ కూడా ఆన్ చేసి పెట్టేస్తున్నాను. బట్టలు అయిపోతాయి కాబట్టి సమ్మరే కదా, వేడికి ఎండకి తొందరగా ఆరిపోతున్నాయి అనమాట. సో ఇక్కడ నేనైతే ఆయిల్ అది పెట్టుకున్నాక కొంచెం ఒక చిన్న హెయిర్ ప్యాక్ లాంటిది పెట్టుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను షాంపూ చేసుకోవడానికి ఇక్కడ కర్డ్ స్మూతనింగ్ షాంపూ అనేది యూస్ చేస్తున్నానండి మామాఅర్త్ నుంచి. మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. మనందరికి తెలుసు మామాఅర్త్ ప్రొడక్ట్స్ అని ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ పారాబెన్ ఫ్రీ ఉంటాయి. మనకి డెర్మటాలజికల్గా టెస్ట్ చేసి అన్ని హెయిర్ టైప్స్కి సూటబుల్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఈ యొక్క కర్డ్ అనేది ఏంటంటే పెరుగు మనకి చలవ చేయడమే కాకుండా చక్కగా స్మూత్గా ఉంచుతుంది అండ్ విత్ కెరాటిన్ ఉంది. ఇక్కడ పెరుగు అనేది మనకి మాయిశ్చరైజ్ చేయడంతో పాటు ఇందులో ఉన్న కెరాటిన్ ప్లాంట్ బేస్డ్ కెరాటిన్ అండి. ఎస్పెషల్లీ మన హెయిర్ సాఫ్ట్గా ఉంచుతుంది అనమాట. తలస్నానం చేసి మీరు ఈ యొక్క కండిషనర్ మామాఅర్త్ది సేమ్ కర్డ్ అండ్ కెరాటిన్ ఉన్నటువంటిది యూస్ చేస్తే మనం అలా ఫింగర్స్ రన్ చేసినా కూడా చాలా స్మూత్గా మన హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో అంటే అంత 5 టైమ్స్ మనకి మంచిగా మోర్ షైనీ అండ్ స్మూత్గా చేస్తే కాబట్టి హ్యాపీగా మీరు హెడ్ బాత్ చేసినప్పుడు యూస్ చేయాలంటే ఈ షాంపూ అండ్ కండిషనర్ తీసుకోవచ్చు. వీటి యొక్క లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ ప్రొడక్ట్స్ మామాఅర్త్ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్లో దొరుకుతాయి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న హౌస్ వైఫ్ 2023 అనే కోడ్ ఉపయోగిస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఈ వెబ్సైట్స్లో కూడా మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కాకపోతే అక్కడ మనకి కూపన్ కోడ్ అనేది అప్లికేబుల్ ఉండదు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం ఎప్పుడు మామాఅర్త్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నా కూడా మన యొక్క ఆర్డర్ ఐడి రియల్గా పెంచేటటువంటి చెట్ల వివరాలకి వాళ్ళు లింక్ చేస్తారు కాబట్టి వాళ్ళు 2025 కల్లా పెట్టుకున్నటువంటి 1 మిలియన్ చెట్ల ఇనిషియేటివ్ అనేది మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇంతకు ముందు అయితే మనకి మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి మామాఅర్త్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఆన్లైన్లోనే దొరికేవండి. ఇప్పుడు మనకు ఆఫ్లైన్గా కూడా దొరుకుతున్నాయి. మీరు హ్యాపీగా బయట ఎక్కడైనా స్టోర్స్లో కూడా మామాఅర్త్ ప్రొడక్ట్స్ అనేవి షాపింగ్ చేయొచ్చు. సో చూసారు కదా, చక్కగా హెయిర్ అయితే మనం ఇలా 4 వేళ్లతోటి అంటున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. హ్యాపీగా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే కావాలంటే చెక్అవుట్ చేసి పర్చేస్ అయితే చేసుకోండి మీకు కావాలంటే. ఇంకా ఈ పనులన్నీ చేసుకునే లోపల మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా రవ్వ ఉప్మా చేసేసానండి, గోధుమ రవ్వది. చాలాసార్లు మీకు వీడియోలో చూపించాను, అందుకనే షూట్ చేయలేదు. ఇంకా మా వారికి మా బాబుకి ఇద్దరికి పెట్టిన తర్వాత కొంచెం మిగిలింది. ఒక్కొక్కసారి సండే రోజు స్కిప్ చేద్దాం అనుకుంటాను కానీ వీళ్ళందరికీ వండినప్పుడు ఏదో ఒక విధంగా మిగిలి మళ్ళీ నేను తినాల్సి వస్తూ ఉంటుంది, ఏం చేయలేను. ఇంకా మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను కదండి ఆల్మండ్ గమ్ అని చెప్పి, ఇది మనకి ఎండాకాలంలో వేడి చేస్తే చలవ చేసిద్ది కాబట్టి మనం ఏదైనా లిక్విడ్లో అలాగా కలుపుకొని తాగొచ్చు. కొంచెం నాకు కొత్తగా తెలిసినటువంటి ఒక హెల్దీ ఫుడ్, దీని గురించి ఇంకా బాగా వివరంగా తెలుసుకున్నాక
తప్పకుండా మీకు మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా తలకు పెట్టిన తర్వాత ఫేస్ని వదిలేయడం ఎందుకు అని చెప్పి శనగపిండి ఫేస్ ప్యాక్ కూడా పెట్టేశాను. ఇంకా ఈరోజే స్టవ్ కూడా కంప్లీట్గా డీప్ క్లీన్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే శనివారం రోజు నేను మామూలుగా పాలు విడిగా పెట్టిన పాలు పొంగాయి. అలాగే దేవుడి కోసం పొంగల్ చేయడానికి పెట్టినటువంటి స్టవ్ది కూడా పాలు మూత పర్వాలేదు ఎగిరాయి అని అనుకొని పెడితే అవి కూడా పొంగాయి అనమాట. ఇంకా మొత్తం అంతా బర్నర్స్ అంతా కూడా మనం ఎక్కువ రోజులు వాడకపోతే కొంచెం తుప్పు పట్టినట్టుగా అయిపోతాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసి శుభ్రంగా తోమి ఫ్యాన్ కింద ఉంచాను. ఈ లోపల మనం ఉదయాన్నే వేసినటువంటి డిష్ వాషర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చిన తర్వాత నాకు లైఫ్ ఎంత సింపుల్గా ఫస్ట్ టెన్షన్ ఫ్రీ అయిపోయిందని చెప్పొచ్చు. కష్టం అంటే ఒకరోజు చేస్తాను, చేయలేనప్పుడు వదిలేస్తాం, కానీ ఆ టెన్షన్ ఉంటుంది చూడండి, ఆ టెన్షన్ ఒకటి తగ్గిపోయింది. అమ్మో గిన్నెలు, అమ్మో బొమ్మ అని సినిమా ఉన్నట్లు అమ్మో గిన్నెలు అనే భయం అనేది మాత్రం తగ్గిపోయింది. ఇంకా ఇవాళ లంచ్ కోసం చేయాల్సినవి కూడా ఫిష్ ఆల్రెడీ తెచ్చినవి పండుగప్ప ఏదో ఫిష్ తెచ్చారండి, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. అవి తీసి బయట పెట్టాను, కూలింగ్ తగ్గాలి కదా. సో ఈరోజు చేపల పులుసు చేయడానికి అది చేసి, ఇంతకుముందు ఒకరోజు తెలియకుండా నేను ఇంట్లో పాలు తెమ్మంటే ఎక్స్ట్రా తెచ్చినవి ప్యాకెట్ ఉంటే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. చక్కగా మనకి ఏం పాడవదు. కావాలనుకున్నప్పుడు అది కూలింగ్ తగ్గేలాగా బయట నీళ్ళలో వేసుకుంటే కాచుకుంటే మళ్ళీ సరిపోతుంది. ఇంకా కొన్ని పెసలు విడిగా స్ప్రౌట్స్కి పక్కన పెట్టాను, కొన్ని వచ్చేసి దోశలు పెసరట్టు వేయడానికి ఉంచాను. బియ్యం అయితే విడిగా నానపెట్టలేదు నైట్, అందుకని పెసలు కడిగేసిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసేసి ఆ బియ్యం కూడా కడిగి అందులోనే వేసేసాను. ఇంకా కొంచెం మిగతా పనులు ఉన్నాయి కదా, ఈ గిన్నెలు సర్దుకొని ఇవన్నీ చేసే లోపల మనకి ఇవి కూడా రెడీ అయిపోతాయని చెప్పేసి వాటిలోనే కడిగి వేసేసాను. ఇంక ఇవి స్ప్రౌట్స్ అయితే కొంచెం మా బావుకి మాకు ఇంట్లో అందరికీ తలా కొంచెం వస్తాయని చెప్పి ఇందులో కూడా వేసేది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కింద మనకి గ్రేటర్ లాగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి దాంట్లోంచి వచ్చే ఎయిర్కి ఇవి 1.5 రోజు 2 రోజులకి చాలా పొడవుగా చక్కగా వచ్చేస్తాయి. మొలక ఎంత పొడుగు వస్తే మనకు అంత తేలిగ్గా అరుగుతాయి. సో కాకపోతే ఏంటంటే కొంచెం గింజలు గుర్తుపెట్టుకుని నానబెట్టుకోవాలి, వాటిని వాష్ చేసి గుర్తుగా ఈ విధంగా స్ప్రౌట్ చేసుకుంటేనే మనకి రెగ్యులర్గా స్ప్రౌట్స్ అనేవి ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ కుకింగ్లో కిచెన్లోంచి బయటకు వచ్చే పనే కుదరదండి. ఒకటి తర్వాత ఒకటి వండుతూనే ఉండాలి. ఇంకా ఆ రోజు మా అబ్బాయి కూడా ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయాడు. మా వారు ఆల్రెడీ పూజ ఫినిష్ చేశారు కదా, ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఏదో మంత్రం కూడా గురువుగారి దగ్గర చెప్పించుకున్నాడు అనమాట. ఇంకా మా వారు చెప్తూ ఉంటారు, కనీసం రోజు కాకపోయినా సండే రోజున చేసుకోనంటే ఇంకా నేను అదే తనకి చెప్పాను, చేసుకో అంటే కూర్చొని చక్కగా మంత్రం చేసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం స్టవ్కి సంబంధించినవన్నీ కూడా ఆరిపోయినాయి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కాబట్టి ఇంకా వాటన్నిటికీ కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేస్తున్నానండి. ఇలా చేసేసి పెట్టుకుంటే మనకి ఆ చెమ్మకి మళ్ళీ తుప్పు పట్టడము, అక్కడంతా నల్లగా పౌడర్ లాగా పడడం స్టవ్ మీద కాకుండా మంచిగా ఉంటాయి. అందుకని చెప్పేసి ముందు అన్నిటికీ ఇలాగ కొంచెం ఆయిల్ అనేది టిష్యూ పేపర్తో అప్లై చేసేసి పెట్టేశాను. స్టవ్ అయితే ఇంత నీట్గా ఉంటే ఎంత హాయిగా మనశ్శాంతిగా ఉంటుందంటే ఓన్లీ లేడీస్ కెన్ అండర్స్టాండ్. ఇంక ఇక్కడైతే మనం పెసరట్టు పిండి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఈ వేయాల్సినవి కనుక కరెక్ట్ కొలతల్లో వేస్తే మనకి చట్నీ లేకపోయినా కూడా ఒట్టి పెసరట్టే తినేసినా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నేను ముందైతే పెసలు మీకు చెప్పాను కదా, మనం ఒక గ్లాస్ పెసలు తీసుకున్న పెద్ద గ్లాస్ అంతా ఒక గుప్పెడు లేదంటే 2 గుప్పెళ్ళు బియ్యం కడిగేసి వేసేసుకోవచ్చు. ఇంకా దాంట్లోకి మనకి ఇవన్నీ నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, అంటే మరీ ఎక్కువ క్వాంటిటీ ఉంటే 1 స్పూన్ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకోండి. తరిగినటువంటి 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క, ముందైతే ఉప్పు వేసేసాను, కళ్ళుప్పు ఎటు గ్రైండ్ చేస్తే కలిసిపోతుంది కదా అని చెప్పి. ఇవన్నీ వేసేసి మీరు గ్రైండ్ చేయండి. ఇందులో నేను పసుపు వేయడం మర్చిపోయాను, పసుపు తర్వాత యాడ్ చేశాను. బట్ నేను మామూలుగా గుర్తుంటే పసుపును కూడా ఇట్లా గ్రైండ్ చేసేటప్పుడే ఈ పిండిలోనే వేసేసి తిప్పేసుకుంటే మనకి అసలు ఆ పిండి కూడా మామూలు దోసపిండి మనకి పులిసినప్పుడు ఎలాగ ఫ్లఫీగా వస్తుందో సేమ్ అలాగే ఉంటుంది టెక్స్చర్ అనేది. అండ్ చాలా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పెసలు అనేవి. మీరు ఈ విధంగా అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకోండి. అసలు పెసరట్టు వద్దు, నేను ఇంట్లో తినను, నాకు నార్మల్ దోశే కావాలి అనేవాళ్ళు కూడా మనం పెసరట్టు పెడితే పేచి పెట్టకుండా తినేస్తాం. ఇలా సండే రోజు 2 రకాల 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు చేసుకొని మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది వ్లాగ్ అనేది, నచ్చిందా?
నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని ఫాలో చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.